ఈ రాత్రి మనం లేయాను గురించి ధ్యానం చేసుకుందాం. ఆమె ఎవరు? లేయమ్మ. యాకోబుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పేరు లేయ. తన మామ ఇంటిలో 7 సంవత్సరాలు కొలువు చేసి రాహేలును ప్రేమించి రాహేలును చేసుకోవాలంటే ఆ రాత్రి మామ రాత్రికాల సమయంలో వివాహం అని రాహేలు బదులు లేయను వివాహము చేస్తాడు. ఇప్పుడు చెప్పాలి, లేయ ఏమో జబ్బు కళ్ళున్నాము. సహజంగా పెళ్లి చేసుకుని ఎవరైనా జబ్బున్నోళ్ళను అందం లేనోళ్ళను చేసుకుందామని ఎవరు కూడా కలలో కూడా అనుకోం. చెప్పండి, ఏం డౌట్ లేదు. నేనైనా మీరైనా ఎవరు అనుకుంటాం? మంచిగా ఉన్నోళ్ళను చేసిన వాళ్ళకి ఇది మా ఆచారం కాదయ్యా. ఇప్పటికి కూడా ఆ ఆచారము ఉందా లేదా? ఉంది. ముందు పెద్దోళ్ళకు వివాహము, తర్వాత సరే ఇంకొక వారము సంపూర్తి చేయమని మరలా రెండో కూతుర్ను కూడా అనగా రాహేలును కూడా ఆయనకే ఇచ్చారు. వినండి ప్రియులారా, ఈ లేయ జబ్బు కళ్ళు కలిగింది కనుక యాకోబు అనగా భర్త రాహేలును ప్రేమిస్తున్నాడు కానీ లేయాను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు నేను చెప్పాలి, జబ్బున్నోళ్ళను ఎవరము ప్రేమించండి. ప్రియులారా, బైబిల్లో లేయమ్మంటే నాకు చాలా ఇష్టం. ఎందుకో తెలుసా? బహు సహనముతో బ్రతికింది. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. స్త్రీకి ఏముండాలి? గట్టిగా చెప్పాలి, ఏముండాలి? సహనం ఉండాలి.